రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడుతూ ఎక్కడా లేని విధంగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చూసుకుంటే మన తలాక్ చట్టం కానీ, అలాగే మీరు చూసుకుంటే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కానీ ఏ యొక్క బిల్లును మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకుంటున్నాను, ముస్లింలకి హాని చేసే ఏ బిల్లును కూడా మనం ముఖ్యంగా ఎదుర్కొంటానని చెప్పి ఇప్పుడు దాన్ని ముఖ్యంగా ముస్లింకి అంతా అగైనిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. కాబట్టి ఇకనైనా ముస్లిం సోదరుడు సోదరిమణులారా ఒకసారి ఆలోచించండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మైనార్టీ పార్టీ కాబట్టి ఈసారి ఆలోచించి అల్హమ్దులిల్లా 25,000 ఓట్లు మన తిరుపతి పట్టణానికి ఉంది. కాబట్టి అందరూ ఆలోచించి ఈసారైనా మంచి మెజారిటీతో భూమన అభినయ్ రెడ్డి గారు మనసున్న మహారాజు ముఖ్యంగా ఏ సమస్య చెప్పినా ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఇక్కడ మొత్తం సమస్యలను దృష్టిలో పెట్టుకుంటూ నడుస్తున్నాడు. మనం కట్టినటువంటి షాదీ మహల్లో పెళ్లిళ్లకు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో కేవలం 5,000 రూపాయలకే నిరుపేద ముస్లింలకు ఫ్రీగా కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మా అప్పుడు షాదీ మహల్ అధ్యక్షులు గఫూర్ గారు, ఆయన మీద చాలా ప్రెషర్ ఉండేది. మెయింటెనెన్స్కి సంబంధించి ఒక్కొక్కసారి ఇబ్బంది ఉన్నా కూడా చాలా వాళ్ళకి మనం ఫ్రీగానే ఇవ్వడం కరెక్ట్ అనే ఒపీనియన్తో ఆయన పనిచేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు 15,000కు తక్కువ వసూలు చేసుకోకుండా ఒక్కొక్కసారి ఆ వచ్చినటువంటి డబ్బును కూడా షాదీ మహల్కి ఇవ్వకుండా జోబులో వేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి షాదీ మహల్లో జరుగుతోంది.